నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్. రాజన్న క్షేత్రంలో భీమన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించిన టీవీ యాంకర్ సుమ. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ కౌన్సిలర్ బొలగం నాగరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు. కార్మిక క్షేత్రంలోని కౌన్సిలర్లకు వార్డు ప్రజల ఆత్మీయ సత్కారం. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా గరిమా అగర్వాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరిమా అగర్వాల్ అక్టోబర్ 23వ తేదీ 2025న బాధ్యతలు స్వీకరించారు. గరిమా అగర్వాల్ ని కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్కు అర్చకులు ఆశీర్వాదం అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రామరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని వేములవాడ భీమన్న ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించాలని టీవీ యాంకర్ సుమ పేర్కొన్నారు. రాజన్న ఆలయ క్షేత్రానికి రావడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడించారు. భీమేశ్వర ఆలయంలో రాజన్నకు కోడను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నట్లు టీవీ యాంకర్ సుమ తెలిపారు. మొదటిసారిగా ఆలయానికి వచ్చిన తనకు స్వామివారి దర్శనంతో ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాజన్న అనుగ్రహం ఉంటే తప్ప దర్శన భాగ్యం కలగదని సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు సిరిసిల్ల వచ్చాను. రాజన్న సిరిసిల్లకి వేములవాడలో ఉండేటువంటి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాను. చాలా సంతోషం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు ఆజ్ఞ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. నేను కోడెను కూడా కడుతున్నాను. నమస్కారం. ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న ఈ కీలక సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల డిపో పరిధిలో ప్రతి గ్రామానికి సమయానికి బస్సులు నడిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ డిపో మేనేజర్ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు బస్సులు లేని కారణంగా ఆలస్యంగా చేరుకోవడం ఆందోళనకరమని రవిగౌడ్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అన్నారు. అవసరమైతే ప్రత్యేక అదనపు బస్ సర్వీసులు వెంటనే ఏర్పాటు చేయాలని, పరీక్ష రోజుల్లో విద్యార్థులు ఎక్కడ చేతెత్తిన బస్సు ఆపాలని, డ్రైవర్లకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిపో అధికారులను కోరారు. కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, వడ్లూరి వేణు, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్, అయ్యా మీరు మాకు 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు అంటూ తాజా మాజీ 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు ప్రశ్నించారు. ఈ రోజు వార్డు ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఎంపీ ఎన్నికలకు ముందు సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డు చిన్న బోనాల్లోని గ్రామ దేవత శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి 10 లక్షలు ఇస్తానని స్వయంగా నాతో మా ప్రజలకు చెప్పమని మాట ఇచ్చారని, ఆ మాటను నమ్మి మా ప్రజలు మీకు అఖండ మద్దతు ఇచ్చారని నాగరాజు పేర్కొన్నారు. సిరిసిల్లలో ఉన్న 82 బూతుల్లో నేను బాధ్యత వహించిన 3 బూతుల్లో 80% కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వేసి మీకు అత్యధిక మెజార్టీ అందించామని అన్నారు. మీరు గెలవడానికి మా వార్డు ప్రజలు తమ వంతు బాధ్యతగా నెరవేర్చారు. కానీ మీరు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోయినా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే చిత్తశుద్ధి కూడా చూపలేదన్నారు. హిందూ ధర్మం, హిందూ దేవతల పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేసే మీరు అదే హిందూ దేవత ఆలయ నిర్మాణానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అది మీ వైఫల్యం కాదు, అది మీ రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మాటలు చెప్పడం సులువు, మాటలు నిలబెట్టుకోవడం కష్టమన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 10 లక్షలను వెంటనే మంజూరు చేసి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. పార్లమెంటు సభ్యులు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు 10 లక్షల రూపాయలు మరి మా యొక్క 10వ వార్డు చిన్న బోనలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు అప్పున్నాడు. మా యొక్క టెంపుల్కు 10 లక్షల రూపాయలు 2024 మే ఎలక్షన్లో భాగంగా మరి 10 లక్షల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇస్తాం, మీరు నన్ను దగ్గరుండి గెలిపిమని చెప్పి మా అందరికీ మాట ఇచ్చిండు, హామీ ఇచ్చిండు. 10 లక్షల రూపాయలు మాకు బాకీ ఉన్నాడు. మా 10 లక్షల రూపాయలు మీరు తొందరగా ఇస్తే మా యొక్క గ్రామ దేవత అయినటువంటి పోషమ్మ తల్లిని గుడి డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మన యొక్క ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఎలక్షన్లో ముందు 1 వారం రోజుల ముందు అప్పుడు ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు మరి అంబటి శంకరు మరి దండు బాబు గారి ఆధ్వర్యంలో మరి బండి సంజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో మీరు అధిక సంఖ్యలో ఓట్లు తీసుకొచ్చి నన్ను గెలిపించినట్టయితే మీ యొక్క వార్డులో ఉన్నటువంటి గ్రామ దేవతనుడు పోషమ్మ తల్లికి 10 లక్షల రూపాయలు డెవలప్మెంట్ కోసం ఇస్తామని చెప్పారు. ఇదే ఆ రోజు అతనికి ఇచ్చినటువంటి ఎలక్షన్లు అయిపోయినాక 2 నెలలకు మరి టెంపుల్ కోసం కాకుండా కాంపౌండ్ వాల్ కోసం ఇవ్వమని చెప్తే ఎస్టిమేషన్ కూడా తయారు చేసి ఇదే గుడికి సంబంధించినటువంటి అధ్యక్షుల చేతుల మీదుగా మేము మరి బండి సంజయ్ కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అయినా నెల 2 నెలలు అనుకుంటూ దాదాపుగా 2 సంవత్సరాలు కాలాపన చేసిండు. 2 సంవత్సరాల నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి మమ్మల్ని కాలాపన చేసుకుంటూ డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితిలో ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి దేశం కోసం, ధర్మం కోసం, దేవతల కోసం అని చెప్పుకుంటున్నటువంటి వారు మీరు మరి మా యొక్క దేవతకు ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు? నిజంగా మీరు ధర్మం కోసం పాల్పడే వాళ్ళైతే 10 రోజుల వరకు మా యొక్క వార్డుకు సంబంధించిన మా యొక్క గ్రామానికి సంబంధించిన గ్రామ దేవతకు 10 లక్షల రూపాయలు మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ కోసం, మీ యొక్క ధర్మం కోసం, మా యొక్క గుడి డెవలప్మెంట్ కోసం పైసలు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తూ, అదే రోజు సాయంత్రం పూట మరి ఇప్పుడున్నటువంటి పడిగే సురేష్, ఇంతకుముందు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి తనను కూడా రమ్మని చెప్పి సాయంత్రం కావాలనుకుంటే మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఎంపీ గారి పార్లమెంట్ ఉన్నటువంటి కరీంనగర్లో ఉన్నటువంటి ఆ ఫుటేజ్ని తీసి మీరు చూడండి. మాతోని 10 నిమిషాలు మాట్లాడి ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తా, మీరు అధిక సంఖ్యలో ఓట్లు తీసుకురమ్మని చెప్తే సిరిసిల్ల 82 బూతులకు గాను 5 బూతులు మాత్రమే 80% ఓటింగ్ దాటింది. అలా 3 బూతులు నేను ఇన్ఛార్జ్ ఉన్న బూతులు, 2 బూతులు మా చిన్నబోళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి బూతులు. మరి ఇంత అధిక సంఖ్యలో ఓట్లేసి నేను గెలిపించినాం. మరి మాకిచ్చిన మాట 2 సంవత్సరాల నుంచి పెడచెవిన పెడుతున్నావు. ఖచ్చితంగా మరి మాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా గ్రామ ప్రజలందరి తరపున మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 10 రోజుల వరకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా, ఆ బాధ్యత మీ పైన ఉన్నట్టుగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మాటలు చెప్పుడు కాదు, 10 లక్షల రూపాయలకు గుడి కోసం మీరు శాంక్షన్ చేయాల్సిందిగా నేను మా యొక్క చిన్నబోల గ్రామ ప్రజల తరపున నేను తెలియజేస్తున్నాను. నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ రోజు సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం 3814 విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు హాజరు కాగా 68 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగినట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షల నిర్వహణ సాగిందని అధికారులు పేర్కొన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని తారక రామనగర్లో గెలుపొందిన 21వ వార్డు కౌన్సిలర్ ఏలుక వెంకన్న, 22వ వార్డు కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, 34వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ దార్ల సందీప్లకు కాలనీవాసులు ఆడపు కనకరాజు ఆత్మీయ సత్కారం చేశారు. తమ కాలనీ అభివృద్ధికి సహకరించాలని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు విజ్ఞప్తి చేశారు. కార్మిక క్షేత్రమైన తమ వార్డు యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కౌన్సిలర్ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకొని సహకరించాలని కాలనీవాసులు కోరారు. భవిష్యత్తులో తప్పకుండా ఇక్కడి ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. తమపై చూపించిన ప్రేమాభిమానాలు ఎన్నడూ మర్చిపోలేనని, సత్కారం తమ బాధ్యతను గుర్తు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో మిట్టపల్లి రాము, ద్యావనపల్లి రామకృష్ణ, వేముల తిరుపతి, రాజేందర్, కొండ రమేష్, సామల యాదగిరి, కొక్కుల యశోద, బైరి సంధ్య, చిలక అనసూయ తదితర వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వార్డుకు ఎలాంటి సమస్య ఉన్నా అందరినీ కలుపుకొని ఎలాంటి సమస్య ఉన్నా మీతో చర్చించడానికనే పని మొదలు పెడదాం. ఏ సమస్యకైనా మీ ముందు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచిన 22 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే దాదాపు ఇక్కడ మన వార్డులు వేరైనప్పటికీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. ఈ మధ్యలో అంటే 21, 22 అయింది. అంత ముందుకు దాదాపు అన్ని వార్డు కలిసి ఉన్నాయి. ఈ మీరందరూ నేను సుపరిచితున్నే. తమ్ముడు కూడా గెలిచిండు. తమ్ముడు కొంచెం ఉన్నా కూడా మేము అందరం కలిసి ఈ వార్డు అయినా ఆ వార్డు అయినా ఏదున్నా కూడా సమస్యలు పరిష్కరించి వార్డులను ఈసారి మంచి సిరిసిల్లలో ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న వార్డులు కాబట్టి 100% మంచి నిధులు తీసుకొచ్చి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ బాగా సమస్యలు ఉన్నాయి, నీటి సమస్య ఇవన్నీ తీరుస్తామని మీ అందరికీ తమ్ముడు మేము అందరం కూడా మాట ఇస్తున్నాం. అందుకే మళ్ళీ వైస్ చైర్మన్ కూడా దగ్గర ఉన్నాడు. తమ్ముడు కూడా మాకు కూడా ఫుల్ సపోర్ట్, మన 3 వార్డు కలిసి ఉంటాయి కాబట్టి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామనగర్ ప్రజలందరికీ మాకు ఈ ఆత్మీయ సన్మానం చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ సమస్యలు ఏమన్నా కానీ తమ్ముడు గంగరాజు దృష్టికి తీసుకొస్తే, అలాగే ఎంకన్న దృష్టికి తీసుకొచ్చిన మేము కూడా ముగ్గురం కూర్చొని, ఎందుకంటే నేను మీ ముగ్గురు వార్డు కౌన్సిలర్, ఇప్పుడు వైస్ చైర్మన్ అయినా, ఏ సమస్య ఉన్నా నేను మీ అందరికీ చేదుడు వాదన ఉండి సమస్యలు పరిష్కరించడానికి ముందు వరుసలో ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా మా తమ్ముడు కొత్తగా గెలిచిండు, గంగరాజు గురించి సపోర్ట్ చేయాలి. కొద్దిగా ఈయనకు ఈ వార్డు పట్ల అవగాహన రావడానికి ఒక 5-6 నెలలు టైం పడుతుంది. మీరు కూడా అర్థం చేసుకొని తమ్ముడు సహకరించి, అలాగే వెంకన్న కూడా సహకరించాలి. వెంకన్న సీనియర్, గెలుచుడు ఫస్టే కానీ వార్డు మీద పట్టుంది కాబట్టి మీరు వెంకన్న కాదు కానీ తమ్ముడికైతే కొద్దిగా మీరు సపోర్ట్ చేసి మన 21, 22, 34 ఈ వార్డు మనం సిరిసిల్లనే ప్రథమ వరుసలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారంగా ఉండాలి. అలాగే నల్ల బిల్లులు, గర్భట్టీలు కూడా మీరు డ్యూ లేకుండా కడితేనే అభివృద్ధి జరుగుతుంది. మీరు కూడా అర్థం చేసుకొని నల్ల బిల్లులు, గర్భట్టీలు క్లియర్గా కట్టాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన గరిమా అగర్వాల్.
రాజన్న క్షేత్రంలో భీమన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందని వెల్లడించిన టీవీ యాంకర్ సుమ. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో సిరిసిల్ల డిపో పరిధిలోని ప్రతి గ్రామానికి బస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇచ్చిన హామీ ప్రకారం కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఇవ్వాలని డిమాండ్ చేసిన మాజీ కౌన్సిలర్ బొలగం నాగరాజు. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు. కార్మిక క్షేత్రంలోని కౌన్సిలర్లకు వార్డు ప్రజల ఆత్మీయ సత్కారం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.